దాంతో గీత ఆశ్చర్యపోతూ తండ్రి వంక చూస్తూ నాన్న నాన్న అంటూ అరుస్తుంది. అది చూసి యుగంధర్ అబ్బా నాన్న అంటూ నోరు లేస్తోంది అంటూ రఘురామ్ని గోడకేసి కొడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు. గీత అది చూసి తట్టుకోలేకపోతోంది. వద్దు మా నాన్నని ఏమీ చెయ్యొద్దు అన్నది. కానీ యుగంధర్ ఆ మాట వినిపించుకోకుండా రఘురామ్ గొంతు ఇంకా గట్టిగా పట్టుకొని పైకి లేపి ఎత్తి అవతల పారేశాడు. దాంతో అతడు గోడకి గుద్దుకుని కింద పడ్డాడు అమ్మా అంటూ. తండ్రి దగ్గరికి వచ్చింది గీత నాన్న అని ఏడుస్తూ. కింద పడిన తండ్రిని లేపి కూర్చోపెట్టింది జాగ్రత్తగా. అది చూసి ప్రణయ్ మావయ్య అంటూ దగ్గరికి వెళ్ళి దెబ్బలేమనే తగిలయ్యా అంటూ అడిగాడు. హా అంటూ నడుం పట్టుకుని అబ్బా అంటాడు రఘురాం. ఇదంతా చూస్తున్న వరుణ్ కోపంగా రే యుగంధర్ నిన్ను వదలనురా అంటూ ఆవేశంలో అతడు ఆత్మ అని మర్చిపోయి దగ్గరికి వెళ్ళి యుగంధర్ని కొట్టపోతాడు. యుగంధర్ వెంటనే అక్కడి నుండి మాయమవుతాడు. అప్పుడు గుర్తుకొస్తుంది వాడు ఆత్మ అని వరుణ్కి. మళ్ళీ యుగంధర్ అక్కడ ప్రత్యక్షమై నా మీదకే వస్తావా వరుణ్ నిన్ను అంటూ అక్కడ ఉన్న సోఫా వైపు చూసేసరికి అది ఎగిరి గాల్లోకి తేలుతూ వచ్చి వరుణ్ మీద పడుతుంది. వరుణ్ అమ్మా అంటూ కింద పడేసరికి ఆ సోఫా వరుణ్ పై పడి అలాగే ఉండిపోతుంది. ప్రణయ్ గీతలు అది చూసి మావయ్య బాబాయ్ అంటూ ఇద్దరు కూడా దగ్గరికి వచ్చి ఆ సోఫాని వరుణ్ మీద నుంచి పక్కకి తీసి అతన్ని లేపుతారు. యుగంధర్ గాల్లో తేలుతూ నన్ను ఎలా అంతం చేస్తారో చూస్తాన్రా. మిమ్మల్ని ఎవరిని కూడా బయటికి అడుగు పెట్టనివ్వకుండా డైరెక్ట్గా ఇక్కడి నుండి స్వర్గానికి పంపిస్తాను అంటూ వికృతంగా నవ్వుతూ చెయ్యి పైకి ఎత్తి వరుణ్ వైపు చాచాడు. వెంటనే అతడి చేతిలో నుండి ఒక కత్తి దూసుకువచ్చి వరుణ్ కడుపులో గుచ్చుకోవడంతో అతడు అమ్మా అంటూ కింద కొరిగాడు. ఆ హఠాత్ పరిమాణానికి గీత వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఆశ్చర్యం నుండి తేరుకుని ముగ్గురు కూడా వరుణ్ణి ఒడిలోకి తీసుకుని ఏడవసాగారు. గీత ప్రణయ్ వైపు చూసి ప్రణయ్ బాబాయ్ని ఎలా అయినా కాపాడుకోవాలి, బ్లడ్ చాలా పోతోంది అంటూ ఏడుస్తున్నది గీత. ప్రణయ్ ఆవేశంగా యుగంధర్తో రే యుగంధర్ నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఇలాగే రాక్షసంగా అందర్నీ పట్టణ పెట్టుకున్నావు, చచ్చాక కూడా ఇలాగే ఉన్నావు, నిన్ను వదలనురా, ఇప్పుడు చెప్తున్నా విను, నిన్ను అంతం చేసే తీరతాము మేము అంటూ చుట్టూ చూసి అక్కడ ఉన్న పూజ గదిలోకి వెళ్ళి దీపారాధన చేస్తుంటే ఆ దీపాన్ని వెలగకుండా ఆర్పేస్తున్నాడు యుగంధర్. ఇహ లాభం లేదు అనుకున్న ప్రణయ్ కళ్ళు మూసుకుని మనస్సులో ఆంజనేయ స్వామిని తలుచుకొని స్వామి మా వాళ్ళని చంపిన వీడిని మేము మేము చంపాము స్వామి, కానీ వీడు ఆత్మగా మారి ఇప్పుడు మమ్మల్ని చంపాలి అని చూస్తున్నాడు. ఇప్పటికీ వరుణ్ మావయ్య వాడి వలన చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. తనని గీతని రఘురాం మావయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి అంటే ఆ స్వామీజీని కలవాలి. దానికి నీ సాయం మాకు కావాలి తండ్రి, దయ చూపించు అంటూ బత్తితో చేతులు జోడించి నమస్కారం చేసుకుని కళ్ళు తెరిచిన అతడికి ఆ రోజు గుళ్ళో తెచ్చిన కుంకుమ కనిపిస్తుంది. అది చూసి ఆనందంతో స్వామికి మనసులో కృతజ్ఞతలు తెలుపుకొని ఆ కుంకుమను చేతిలోకి తీసుకుని అమ్మవారికి హనుమంతుడికి మనసులో నమస్కారం చేసుకుని కుంకుమ తన నుదుటి మీద పెట్టుకుని మిగిలింది శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ దండగం చదువుతూ గీతావరుల నుదుటి మీద బొట్టు పెట్టి తర్వాత రఘురాంకి కూడా పెట్టబోతుంటే ఉన్నట్టుండి యుగంధర్ రఘురాంని పైకి లాగాడు. ఊహించని ఆ పరిణామానికి విస్తుపోయారు అక్కడ అంతా. గీత తన ఒడిలో ఉన్న వరుణ్ణి జాగ్రత్తగా పక్కన పడుకోబెట్టి ఏడుస్తూ నాన్న అంటూ పైకి లేచి రఘురాం దగ్గరికి వెళ్తున్న గీతను పట్టుకుని ఆపాడు ప్రణయ్. తనని ఆపుతున్న ప్రణయ్ చేతిని విసిరికొట్టి రఘురాం దగ్గరికి వెళ్ళి గాలిలో వేలాడుతున్న తండ్రి కాళ్ళని పట్టుకుని నాన్న అంటూ ఏడుస్తూ అతన్ని కిందికి లాగాలి అని ప్రయత్నిస్తోంది గీత. అది చూసి వికటాట్టహాసం చేస్తూ ఆమెని చూస్తున్న యుగంధర్ నువ్వు ఎంత లాగినా కూడా వీడిని కిందకి దించలేవు గీత అన్నాడు. నిజంగానే ఎంత ప్రయత్నం చేసినా కూడా రఘురాంని కిందకి దించలేకపోతోంది గీత. ఆ ప్రయత్నంలో ఆమె చేతికి ఉన్న రక్ష ఊడి కింద పడింది. అది చూసిన యుగంధర్ విజయగర్వంతో నవ్వుతున్నాడు. అది చూసిన ప్రణయ్ అతన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు, పరిస్థితి విషమించింది అని అర్థం చేసుకుని వెంటనే స్వామీజీని ఇక్కడికి తీసుకుని రావాలి అని అనుకుంటూ వరుణ్తో చిన్నగా మావయ్య నేను ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాను, ఈ సమయంలో మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్తున్నందుకు క్షమించండి అన్న ప్రణయ్తో వరుణ్ బాబు అమ్మ మా గురించి ఆలోచించకు, ముందు వాడి ఆత్మ అంతం అవ్వాలి అన్నాడు. అది విన్న గీత కూడా అవును ప్రణయ్ నువ్వు వెళ్ళు, నువ్వు వచ్చేసరికి మేము ప్రాణాలతో ఉంటామో లేదో తెలియదు, ఒకవేళ మేము లేకపోయినా కూడా నువ్వు
వీడి ఆత్మని అంతం చేసి మాకు శాంతి కలిగించు అన్నది ఏడుస్తూ. గీత మాటలకి ప్రణయ్ బాధగా, అలాగే మాట్లాడుకో గీత, మీకు ఏమీ కానివ్వను. నేను వచ్చే వరకు ఆ భగవంతుడే మీకు రక్ష. వెళ్ళొస్తా అంటూ చెప్పి వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి గీత వైపు చూసి ఐ లవ్ యూ అన్నాడు. గీత కూడా ఏడుస్తూ ఐ లవ్ యూ టూ బంగారం అన్నది. ఇది చూసిన యుగంధర్ కోపంగా, వాడు ఎలా వెళ్తాడో నేను చూస్తాను అంటూ చుట్టూ చూడగా తలుపులన్నీ మూసుకుని పోతే ఎలా వెళ్తాడు వీడు అన్నాడు పొగరగా. "హుం, నువ్వు తలుపులు మూసినా, మరి ఏం చేసినా కూడా, ఎలా అడ్డుకున్నా కూడా నేను వెళ్ళగలను, చూస్తావా అంటూ కళ్ళు మూసుకుని స్వామీజీని, అమ్మవారిని, హనుమంతుణ్ణి తలుచుకున్నాడు ప్రణయ్ మనసులో భక్తిగా. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి వాటంతటవే. దాంతో ప్రణయ్ స్వామీజీ కోసం వెళ్ళాడు. ఇందాక గీత చేతికి ఉన్న రక్ష ఊడిపోయినప్పుడు అక్కడ స్వామీజీ ధ్యానం నుండి ఉలిక్కిపడ్డారు. ఏంటి, ఏమైంది నాకు, ఇలా శరీరం కంపించింది అనుకుంటూ కళ్ళు మూసుకున్న ఆయనకు అంతా దివ్య దృష్టికి కనిపిస్తుంది. దాంతో విషయం తెలుసుకున్న స్వామీజీ వెంటనే తను ఉన్న చోటు నుండి బయలుదేరారు గీతా వాళ్ళింటికి. ఆ విషయం వీళ్ళకి తెలియదు. ప్రణయ్ కొంత దూరం వెళ్ళాక అతడికి స్వామీజీ ఎదురుపడతారు. ఆయన చూసిన ప్రణయ్ నమస్కారం చేసి స్వామి అంటూ అంతా చెప్తుంటే అంటూ అడ్డుకుని, నాకు అంతా తెలుసు, అందుకే ఉన్న పలంగా నేను బయలుదేరాను, కానీ ఈ లోపలే అక్కడ ఒకరికి మృత్యువు దగ్గర పడింది అన్నారు స్వామి. అది విన్న ప్రణయ్ కంగారు పడ్డాడు. స్వామీజీ అతనికి ధైర్యం చెప్పి ఇద్దరూ కలిసి పయనం అయ్యారు. ఇటు గీత ఇంట్లో గాల్లో ఉన్న రఘురాంని చూస్తూ తన చేతిని ఒక గుణపం మాదిరిగా మార్చి అతడి గుండెల్లో దింపాడు యుగంధర్. బాధతో అతడు అమ్మా అంటూ అరుస్తూ కింద పడ్డాడు. అది చూసిన గీత షాక్తో నాన్న అంటూ గట్టిగా అరిచింది. యుగంధర్ గట్టిగా అంటూ నవ్వుతూ, ఆ ముసలి స్వామి ఇక్కడికి వచ్చేలోపే నిన్ను కూడా చంపేస్తాను అని చెప్తూ గీత గొంతు పట్టుకుని పైకి లేపాడు. అంటూ ఆశ్చర్యంగా అనుమానంగా చూస్తూ యుగంధర్ నుండి విడిపించుకోవాలి అని చూస్తున్న ఆమెను చూసి మరింతగా పెద్దగా నవ్వుతూ తన పట్టు బిగిస్తూ, ఏంటే అంత ఆశ్చర్యపోతున్నావు, నేను నీ చేతికి రక్ష ఉండగా నిన్ను ఎలా తాకగలిగాను అనే కదా నీ ఆశ్చర్యం, అనుమానం అంటూ అక్కడ ఉన్న గోడవైపు చూసి తన చేతిని అటు ఇటు తిప్పాడు. వెంటనే దాని మీద గీత చేతికి ఉన్న రక్ష ఊడటం, రఘురాం రక్తం పడి తన నుదురు మీదున్న అమ్మవారి కుంకుమ చెరగడం అన్నీ చూశారు ముగ్గురు కూడా. అది చూసిన రఘురాం వారులు అమ్మ గీత అంటూ పైకి లేవలేకపోయారు. గొంతు పట్టుకుని ఉన్న గీతని గోడకేసి గుద్దాడు యుగంధర్. అలా గోడకి గుద్ది కింద నేల మీద పడేసి మళ్ళీ ఆమెను పట్టుకుని అలాగే చేశాడు. గీత బాధతో విలవిల్లాడుతూ అమ్మా అంటూ యుగంధర్ నుండి తనను తను విడిపించుకోవడానికి చూసింది. కానీ ఆమె ప్రయత్నం ఫలించలేదు. అలా కొన్నిసార్లు పాటు గోడకి గుద్దుకోవటం వలన, దెబ్బలు బలంగా తగలడం వలన స్పృహ తప్పింది. గీత స్పృహ లేకుండా జీవోత్సవంలా కింద పడిన కూతుర్ని చూసి రఘురాం వాళ్ళు, అమ్మా గీత, మేము ఉండి కూడా నిన్ను కాపాడలేకపోతున్నాం, మమ్మల్ని, ఈ అసమర్థుల్ని క్షమించు తల్లి అంటూ బాధపడుతూ వాళ్ళ నిస్సహాయతని చూసి సిగ్గుపడ్డారు ఇద్దరు కూడా. అది చూస్తూ ఆనందంగా, ఏడవండిరా బాగా, ఇంకా ఇంకా ఏడవండి, ఇలా కూతురు చావు కళ్ళ ముందు చూసే అవకాశం ఎవరికి వస్తుంది చెప్పండి, ఎవరికి రాదు, కానీ మీరు అదృష్టవంతులరా, అందుకే మీకు వచ్చింది ఈ అవకాశం, చూడండి బాగా చూడండి, ఇప్పుడు ఇది స్పృహ మాత్రమే తప్పింది, కానీ ఇప్పుడు శాశ్వతంగా స్పృహ తప్పిస్తా అంటూ వచ్చి మళ్ళీ గీత గొంతు పట్టుకోబోయాడు యుగంధర్. అదే సమయానికి అక్కడికి వచ్చిన స్వామీజీ అది చూసి తన కమండలంలోని జలాన్ని చేతిలోకి తీసుకుని అమ్మవారి మంత్రం చదివి యుగంధర్ మీద చల్లారు. వెంటనే యుగంధర్కి ఒళ్ళంతా మంట పుట్టింది. ఎవరో తనని బంధించినట్టుగా అతడి చుట్టూ అగ్ని రాజుకుంది. దాని నుండి బయటకు రాలేకపోయాడు అతడు. తర్వాత స్వామీజీ గీత దగ్గరికి వెళ్ళి ఆమె నుదుటిపై చెయ్యి వేసి అమ్మవారిని స్మరించారు. ఆ వెంటనే లేచి కూర్చున్న గీత స్వామీజీని చూసి నమస్కారం చేసి, స్వామి, నాన్న, బాబాయ్ అంటూ బాధగా వాళ్ళ వైపు చూపించింది. నాకు అంతా తెలుసు బాలా, వాడిని అంతం చేసే సమయం ఇంత తొందరగా వస్తుంది అని అనుకోలేదు. ఆత్మగా ఉన్నా కూడా వాడి దుష్టబుద్ధితో వాడి అంతం కోరి తెచ్చుకున్నాడు. మీరు మూడో వాడిని చంపాలి అని అనుకోక మునిపే వీడు మిమ్మల్ని అంతం చెయ్యాలి అని అనుకోవడమే వాడి అంతానికి ఇంత తొందరగా సమయం ఆసన్నమవ్వడం అంతా విధిలిఖితం. సర్వం ఆ జగన్మాతకే తెలుసు అంటూ ప్రణయ్ వైపు తిరిగి, బాబు,
వీరిని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్తే వాడు వీరిని ప్రాణాలతో ఉంచడు. అందుకే నీకు తెలిసిన వైద్యుడిని పిలిపించి మన కళ్ళ ముందే వైద్యం చేయించు అన్నారు స్వామీజీ. అంటే స్వామి మనం అంటూ ఆయన వైపు చూశాడు ప్రణయ్ ఏదో అర్థమైనట్టుగా. అవును ప్రణయ్, మనం శ్మశానానికి వెళ్ళాలి. వాడిని పూడ్చింది అక్కడే కదా అన్న స్వామీజీ వైపు చూస్తూ. అంటే ఆ దినేష్ అన్నాడు. అవును, వాడిని కాల్చకుండా పూడ్చిపెట్టడమే ఈ అనర్థానికి కారణం. మనం ఇప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళాలి. అక్కడ నేను అమ్మవారి హోమం ఇంకా పూజ చేస్తాను. మీరు వాడిని పూడ్చిపెట్టిన చోటు తవ్వి అతడి శరీరం తగలబెట్టాలి. ఆ చోటుని మీకు నేను చూపిస్తాను. అయితే ఈ పని కేవలం మీరు ఇరువురు కలిసే చేయాలి. ఆ క్రమంలో ఏదైనా జరగచ్చు. మరి అందుకు మీరు సిద్ధమేనా అని వారిని చూస్తూ అడిగారు స్వామీజీ. ఆయన మాటలు విని గీతా ప్రణయులు ఒకరి మొహం ఒకరు చూసుకుని మేము సిద్ధమే స్వామి, ఇందులో మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అన్నారు స్థిరంగా. శుభం అన్నారు స్వామీజీ వీరి నిర్ణయం విని. స్వామీజీకి శుభం అన్నది వీళ్ళ నిర్ణయం మెచ్చుకుని. ఎందుకంటే ఆయనకు తెలుసు వీళ్ళకి ఇంకా ఆయువు ఉందని. అందుకే వారు చేసే సాహసం విజయవంతం అవ్వాలి అని శుభం అన్నారు. తర్వాత ప్రణయ్ తనకి తెలిసిన నమ్మకం అయిన ఒక డాక్టర్స్ ఫోన్ చేసి మాట్లాడాడు. డాక్టర్స్ అక్కడ వచ్చాక అందరూ కలిసి శ్మశానానికి వెళ్ళారు, రఘురాం వాళ్ళతో సహా. అక్కడ రఘురాం వరుణ్కి వాళ్లకు వైద్యం చేసే డాక్టర్స్కి ఏమీ కాకుండా వారి చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. స్వామీజీ దాన్ని దాటడం సాధ్యం కాదు ఎంతటి వారికైనా. వీరు వెళ్ళాక యుగంధర్ తన శక్తితో ఆ అగ్ని నుండి బయటపడతాడు. వెంటనే హోమానికి ఏర్పాట్లు చేస్తారు. అక్కడ ఉన్నది స్వామీజీ, ఒక శిష్యుడు, ఇంకా గీతా ప్రణయ్, వరుణ్, రఘురామ్. వాళ్లకు వైద్యం చేసే డాక్టర్స్ 2 నర్సులు, మొత్తం 10 మంది. స్వామీజీ గీతా ప్రణయల చేత హోమం చేయించారు ముందుగా. తర్వాత వారిద్దరికి అమ్మవారి కుంకుమ పెట్టి ఆంజనేయ రక్షణ కట్టి, ఇక మీరు ఇరువురు లేచి నేను చూపించిన సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ తవ్వండి అని చెప్పి, మళ్ళీ చూడండి, మీరు దాన్ని తవ్వే సమయంలో వాడు మీ ఇద్దరిలో ఎవరిలో కూడా ప్రవేశించకుండా ఈ రక్షలు కట్టాను. కానీ వాడు వాటిని ఊడేలా చేసి మీలో ఒకరిలో వాడు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, మీరు చేసేది అడ్డుకోవటానికి మిమ్మల్ని భయపెట్టేందుకు ఎన్నో రకాల ఆత్మలను కూడా సృష్టిస్తాడు. రకరకాలుగా మిమ్మల్ని భయపెట్టేందుకు చూస్తాడు. వేటికి కూడా మీరు భయపడకుండా ఆ ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ మీ పనిని మీరు కొనసాగించండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ భయమే వాడికి ఆయుధం, బలం అవుతుంది. ఆ భయమే మిమ్మల్ని ఓటమికి దగ్గరయ్యేలా చేస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకూడదు. వాడికి ఆ అవకాశం ఇవ్వకూడదు. మీరు సమాధి తవ్వాక తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పి డాక్టర్స్ వైపు తిరిగి, మీరు కూడా మీ వైద్యం చేయడం మొదలుపెట్టండి. మీకు ఎలాంటి శబ్దాలు లోపలికి వినిపించవు. అలాగే మీకు ఎవరు కూడా కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే మీ చుట్టూ అంత శక్తివంతమైన రక్షణ వలయాన్ని సృష్టించాను. కాబట్టి మీరు ధైర్యంగా ఉండవచ్చు అని చెప్పారు స్వామీజీ. అది విన్న డాక్టర్స్ అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకొని రఘురాం వాళ్లకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇటు గీతా ప్రణయులు అలాగే స్వామి అని అంటూ పలుగు పార తీసుకుని స్వామీజీ చూపించిన సమాధి దగ్గరికి వచ్చి దాన్ని తవ్వడం మొదలుపెట్టారు ఇద్దరు కూడా. అటు స్వామీజీ హోమం మొదలుపెట్టారు. మళ్ళీ ప్రణయ్ పలుగుతో తవ్వుతూ ఉంటే గీత ఆ మట్టిని పారతో పక్కకు తీస్తోంది. అలా సగం వరకు తవ్వారు. అప్పటి వరకు ఏమీ జరగలేదు. కానీ ఇంకా సగం ఉంది అనగా వాళ్ళు తవ్వుతూ ఉండగా అంటూ పెద్దగా నవ్వు వినిపిస్తుంది వాళ్లకు. దాంతో ఆ నవ్వు వినిపించిన వైపు చూసిన వారికి అక్కడ ఎదురుగా భయంకరంగా ఉన్న యుగంధర్ ఆత్మని చూసి అంటూ భయపడుతూ దడుచుకున్నది గీత. ప్రణయ్ కూడా దడుచుకుని భయపడ్డాడు. కానీ వారికి స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దాంతో వెంటనే తేరుకొని, భయపడకు గీత, మనం భయపడితే వాడు మరింతగా మనల్ని భయపడతాడు. అదే వాడికి బలం, మనకు బలహీనత అవుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండు. ఆంజనేయ స్వామిని తలుచుకుని పని మొదలు పెడదాం అంటూ మళ్ళీ తవ్వడం మొదలుపెట్టి పూర్తిగా సమాధిని తవ్వారు వాళ్ళు. అలా పూర్తిగా తవ్వాక అందులో ఒక అస్థిపంజరం బయటపడుతుంది. గీత వాళ్ళు దాన్ని చూసి మళ్ళీ భయపడి స్వామీజీ వైపు చూశారు. అక్కడ స్వామీజీ హోమం చేస్తూ ఉన్నారు. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి అంటూ అమ్మవారిని, హనుమంతుని కూడా గాయత్రి మంత్రంతో ఆహ్వానిస్తూ హోమం చేస్తున్నారు. గీత వాళ్ళు స్వామి అంటూ పిలిచారు. వారి పిలుపు విన్న స్వామీజీ అటు చూసి, మంచిది, దాని మీద కిరోసిన్ పోసి నిప్పు అంటించండి తొందరగా అని చెప్పారు ఆయన.
వెంటనే గీత వాళ్ళు తమ చేతుల్లో ఉన్న పలుగు పార అవతల పెట్టేసి అక్కడ పక్కన పెట్టిన కిరోసిన్ డబ్బా తీసుకున్నారు. అంతే. ఎక్కడి నుండి వచ్చాయో కొన్ని ఆత్మలు వచ్చాయి వారి దగ్గరికి. వచ్చి గీతా ప్రణయ్ల వంక కోపంగా చూస్తూ పెద్దగా అరుస్తున్నాయి. స్వామీజీ హోమం చేస్తూనే వారి వైపు చూసి, భయపడకండి, భయపడకుండానే నిప్పు అంటించండి. ఇక్కడ నా హోమం పూర్తి అయ్యేలోపు మీరు కానివ్వాలి తొందరగా అని చెప్పారు గంభీరంగా. దాంతో గీతా ప్రణయ్లు సరే అని అన్నారు. ఇటు దినేష్ అతడి కొడుకు విలాస్కి యుగంధర్ని గీతా వాళ్లే చంపారు అని అనుమానం వచ్చింది. నాన్న, తాతయ్యని ఆ గీత ఆ ప్రణయ్ గాడే చంపారు అని ఎందుకో అనుమానంగా ఉంది. లేకపోతే మీరు వారికి అంత చేశాక కూడా ఎలా క్షమిస్తారు మిమ్మల్ని అన్నాడు విలాస్ తండ్రితో. అవునరా, నాకు అది అనుమానంగా ఉంది. మనలాగే వాళ్ళు కూడా నమ్మించి మన గొంతుకు వస్తున్నారు. అయితే ఇక తర్వాత నేను నువ్వే మిగిలింది. మనల్ని మనం ఎలా అయినా కాపాడుకోవాలి. ఏది అయితే అదే అయింది. పద, వెళ్ళి ఈ రోజు అటో ఇటో తేల్చుకుందాం అంటూ కొడుకుని తీసుకొని గీతా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు దినేష్. కానీ అక్కడ ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఆశ్చర్యపోతూ పక్కన వాళ్ళని ఎవండి ఎవండి అంటూ తలుపులు కొట్టి, ఇక్కడ గీతా వాళ్ళు ఇల్లు తాళం వేస్తుంది, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు. వాళ్ళు విలాస్ వాళ్ళతో, ఆ అమ్మాయి గీతకి ఏదో ఆత్మ ఆవహించిందంట, అందుకే స్వామీజీ దగ్గరికి తీసుకుని వెళ్ళారు అని చెప్పారు వాళ్ళు. అయ్యో అవునా, ఎక్కడికి తీసుకుని వెళ్ళారో చెప్తారా కాస్త అంటూ బాధపడుతున్నట్టు నటిస్తూ అడిగిన విలాస్తో, వాళ్ళు వెళ్ళింది బహుశా అయినా ఇంత రాత్రి వేళ మీకు వాళ్ళతో పనేంటి అని అడిగారు పక్కింటి వాళ్ళు అనుమానంగా చూస్తూ. అంటే మేము వాళ్ళకి బంధువులం అవుతామండి, విషయం మాకు తెలిసింది, అందుకే రాత్రి అని కూడా చూడకుండా ఇలా వచ్చేసాం అని చెప్పాడు విలాస్ పక్కవారికి. అబద్ధం. ఓహో అలాగా, సరే అంటూ తలుపులు వేసేసుకున్నారు వాళ్ళు. ఇక విలాస్ నాన్న నాన్న అంటూ వెళ్ళి తండ్రితో విషయం చెప్పాడు. దినేష్ కొడుకు చెప్పింది విని ఆలోచించిన అతడికి ఏదో అర్థమైంది. దాంతో వెంటనే, ఓహో అదా సంగతి, రే విలాస్, నీకు ఇంకా అర్థం కాలేదా? వాళ్ళు చెప్పింది విని కూడా ఆ ఆత్మ నా తండ్రి నీ తాత అయిన యుగంధర్ అయి ఉంటాడు. పద, మనం కూడా వెళ్ళి అక్కడికే వెళ్దాం అని కొడుకుని తీసుకుని కొంతమంది రౌడీలు కూడా వెంట తీసుకుని శ్మశానం దగ్గరికి వెళ్తాడు దినేష్. వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ గీత అస్థిపంజరం మీద కిరోసిన్ పోస్తుండగా అది చూసి దినేష్ వచ్చి ఆ డబ్బాను ఆమె చేతిలో నుండి లాక్కుంటాడు. ఊహించనిది జరిగేసరికి తమ చేతుల్లో ఉన్న కిరోసిన్ డబ్బా ఎవరో లాక్కునేసరికి బిత్తరపోయి చూసిన గీతా ప్రణయ్లు అక్కడ దినేష్ని చూసి, నువ్వా అంటారు ఇద్దరు ఒకేసారి. అవునరా, నేనే. మీరు చంపిన నా తండ్రి ఆత్మగా మారి మిమ్మల్ని చంపడానికి వస్తే నా తండ్రి ఆత్మని కూడా మీరు అంతం చెయ్యాలి అని చూస్తారా? నేనుండగా అది జరగదు, నేను జరగనివ్వను అన్నాడు దినేష్ కోపంగా. కొడుకు రావడం చూసిన యుగంధర్ ఆత్మ చాలా సంతోషపడింది. సబాష్ రా కొడక, వాళ్ళ సంగతి చూడు నువ్వు. నేను వాళ్ళకి అడ్డుపడకుండా, వాళ్ళని ఏమీ చేయకుండా ఆ ముసలాడు వాళ్ళ చేతులకు తాయెత్తులు కట్టేశాడు అని చెప్పాడు. అలాగే నాన్న అన్నాడు దినేష్ ఆత్మగా ఉన్న తండ్రిని చూస్తూ. ఒరే, ఇంకా చూస్తారేంట్రా, వీళ్ళిద్దరినీ చంపేయండి, ముక్కలు ముక్కలుగా నరికేయండి అంటూ దినేష్ చెప్పడం ఆలస్యం ఒక 10 మంది రౌడీలు కత్తులు కర్రలు పట్టుకొని గీత వాళ్ళ దగ్గరికి వచ్చారు. అది చూసిన ప్రణయ్ తన ఒంటిపైనున్న షర్టు తీసి గీతకి ఇచ్చి ఆమె వైపు చూస్తూ, గీత, స్వామీజీ మన ఇద్దరం కలిసి ఈ పని చెయ్యాలి అని చెప్పారు కదా, కానీ ఇప్పుడు అనుకోకుండా వచ్చిన ఈ అతిథులకి కాస్త మర్యాద చేసి బుద్ధి చెప్పాలి కదా, అందుకే నా షర్ట్ తీసిచ్చాను నీకు, ఇది నీ పైన వేసుకుని చేయాల్సింది నువ్వు చెయ్యి. నా షర్ట్ నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు నేను ఇద్దరం కలిసి చేసినట్టే అవుతుంది అని చెప్పాడు. గీత భయపడుతూనే సరే అని చెప్పింది షర్టు తీసుకుని. తర్వాత ప్రణయ్ స్వామీజీ వైపు చూశాడు. ఆయన ప్రణయ్ వైపు చూసి శుభం అని అన్నారు. అంతే. వెంటనే ఎదురుగా వస్తున్న ఒక రౌడీని తన చేతి పిడికిలి బిగించి పట్టుకుని అతడి పొట్టలో ఒక గుద్దు గుద్దాడు ప్రణయ్. దాంతో వాడు వెళ్ళి అవతల పడ్డాడు. అలాగే మిగిలిన ఆ 10 మంది రౌడీలను కూడా కొట్టాడు కోపంగా, ఇష్టం వచ్చినట్టు. ఇక వచ్చిన రౌడీలు ఎవరూ కూడా మిగల్లేదు. అది చూసిన విలాస్ ప్రణయ్ మీదకి వచ్చాడు రే అంటూ. ప్రణయ్ కూడా విలాస్ మీదకి వచ్చాడు రే అంటూ. ఇద్దరూ కూడా హోరాహోరీగా పోరాడారు.
ప్రణయ్ చేతుల్లో కొడుకు దెబ్బలు తింటూ ఉండటం చూసి ఇహ లాభం లేదు అనుకున్న దినేష్ అక్కడ ఉన్న ఒక ఇనుప కడ్డీ తీసుకుని ప్రణయ్ని కొట్టబోయాడు. దాంతో అది చూసి ప్రణయ్ పక్కకు తప్పుకునేసరికి ఆ దెబ్బ కాస్త విలాస్ తలకాయకి తగిలింది. దాంతో విలాస్ అబ్బా అంటూ తలపట్టుకుని కింద పడి స్పృహ తప్పాడు. అది చూసిన దినేష్ ఆశ్చర్యపోతూ బాధపడుతూ నాన్న విలాస్ అంటూ చేతిలో ఉన్న రాడ్డుని కింద పడేసి కొడుకు దగ్గరికి వెళ్ళి బాబు అంటూ ఏడ్చాడు. ఆ తర్వాత కోపంగా ప్రణయ్ వైపు చూస్తూ లేచి ఒరే ప్రణయ్, నీకు తగలాల్సిన దెబ్బ నా బిడ్డకు తగిలేలా చేశావు కదా, నిన్ను ఊరికి వదిలిపెట్టను అంటూ తన నడుం దగ్గర ఉన్న కత్తి తీసుకుని ప్రణయ్ని పడవపోతుంటే ప్రణయ్ అది తనకి తగలకుండా తన చేతితో పెనుగులాడుతున్నాడు. ఆ పెనుగులాటలో ఆ కత్తి దినేష్ పొడుచుకున్నది. దాంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అది చూసిన స్వామీజీ ప్రణయ్, ఇప్పుడు చనిపోయిన దినేష్ ఆత్మ కూడా యుగంధర్ ఆత్మతో కలిసింది అంటే ఇక వాడిని అంతం చేయడం కష్టం, తొందరగా కానివ్వండి అని అనడంతో అలాగే స్వామి అంటూ కిరోసిన్ డబ్బా తీసుకుని వెతికి గీతకి ఇచ్చాడు ప్రణయ్. అది విన్న యుగంధర్ ఎలా అయినా తన కొడుకు ఆత్మని తన ఆత్మని కలపాలి అని చూశాడు. అది గమనించిన స్వామీజీ కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదివారు. ఆ వెంటనే దినేష్ చుట్టూ ఒక వలయం ఆకారంలో అగ్ని ఏర్పడింది. అది చూసి కోపంతో రగిలిపోతూ ఆ మంటని ఆర్పాలి అని చూశాడు యుగంధర్. అది చూసిన స్వామీజీ ప్రణయ్, వాడు ఈ అగ్ని ఆర్పాలి అని దినేష్ ఆత్మతో ఏకం అవ్వాలి అని చూస్తున్నాడు, అది జరగకూడదు, మీరు తొందరగా కానివ్వండి అని చెప్తారు. ప్రణయ్ వాళ్ళు అలాగే స్వామి అని చెప్పి యుగంధర్ సమాధిలో ఉన్న అస్థిపంజరం మీద కిరోసిన్ పోస్తారు. ఇక అగ్గిపెట్టి వెలిగించి తగలపెట్టబోతారు అనగా యుగంధర్ తన శక్తితో పెద్ద గాలివానను సృష్టిస్తాడు. దాంతో పెద్ద గాలి దుమారం వచ్చి కుండపోతగా వర్షం కురుస్తుంది. అయినా కూడా ఇవేమీ లెక్క చేయకుండా అలాగే హోమాన్ని కొనసాగిస్తున్నారు స్వామీజీ. ప్రణయ్, ఈ గాలికి వానకి అగ్గిపెట్టి వెలగడం లేదు ప్రణయ్, పైగా తడిసిపోయింది. అంతేకాదు ప్రణయ్, అక్కడ హోమంతో పాటు ఇంకా దినేష్ చుట్టూ ఉన్న మంటలు కూడా ఆరిపోతున్నాయి. ఇప్పుడెలా అన్నది గీత భయపడుతూ. ప్రణయ్కి కూడా భయం కంగారు పుట్టింది అది చూసి. కానీ అంతలోనే ధైర్యం తెచ్చుకుని గట్టిగా గొంతెత్తి జై శ్రీ వీరాంజనేయ అంటూ అరిచి అంతే పెద్దగా ఆంజనేయ దండకం చదువుతూ తన జేబును తడుముకున్న ప్రణయ్కి ఒక లైటర్ దొరకడంతో సంతోషపడి దాన్ని తీసుకుని దండకం కంటిన్యూ చేస్తూనే గీత వైపు చూశాడు. వెంటనే గీత కూడా ప్రణయ్ వైపు చూసి తను కూడా ఆంజనేయ దండకం చదువుతూ యుగంధర్ అస్థిపంజరానికి తమ చేతిలో ఉన్న లైటర్ ద్వారా నిప్పు అంటించారు. అంతే, దాంతో అది భగ్గుమంటూ పెద్దగా మండటం, ఇటు గాలివాన ఆగిపోవడం, యుగంధర్ వద్దు వద్దు అంటూ అరవడం ఒకేసారి జరిగాయి. అలా యుగంధర్ ఆత్మ అంతమయ్యింది. దుష్టశక్తి అంతమయ్యింది. చుట్టూ ఉన్న ఆత్మలు కూడా ఆంజనేయ స్వామి దండకం విని పారిపోయాయి. వరుణ్ రఘురాములు ప్రాణాపాయం నుండి బ్రతికి బయటపడ్డారు. గీతా ప్రణయులు స్వామీజీకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. స్వామీజీ వాళ్ళని ఆశీర్వదించి అక్కడ నుండి వెళ్ళిపోయారు శుభం భూయాత్ అంటూ. చెడు ఆలోచనలు ఉన్న విలాస్ని స్పృహ వచ్చాక పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి జీవితకాల జైలు శిక్ష విధించింది కోర్టు. అలా జైల్లో ఉన్న అతడు మారాడు. అతడిలో మార్పు వచ్చింది కానీ ఇంకా జైల్లోనే ఉన్నాడు. తర్వాత కొన్ని రోజులకి మంచి ముహూర్తంలో గీతా ప్రణయ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. బాబు ప్రణయ్, మీ అమ్మగారు అని అడిగిన వరుణ్తో మా అమ్మ నాన్న చనిపోయిన కొన్ని రోజులకే అంటూ ఆగాడు ప్రణయ్. అయ్యో అవునా, సరేల ప్రణయ్, ఇప్పుడు ఈ సమయంలో అడిగి నిన్ను బాధ పెట్టాం అంటూ బాధపడ్డాడు వరుణ్. ఆ తర్వాత గీతా ప్రణయ్ల మొదటి రాత్రికి ఏర్పాట్లు జరుగుతుండగా ప్రణయ్ వరుణ్ రఘురాములతో మావయ్య, మా మొదటి రాత్రి ఇక్కడ వద్దు అని చెప్పిన అతడి మాట విని షాక్ అవుతూ ఎందుకు అని అడిగారు ఇద్దరు ఒకేసారి. మావయ్యలు అది ఏంటి అంటే అంటూ జరిగింది చెప్పాడు ప్రణయ్. ఓ అదే ఆ సంగతి, సరే అల్లుడు, అయితే అక్కడికే వెళ్ళండి అన్నారు నవ్వుతూ. ప్రణయ్ గీతతో బయటికి వెళ్దాం అని చెప్పి గీత వద్దు అని చెప్తున్నా కూడా వినకుండా ముహూర్తం టైంకి తనని తన ఇంటికి తీసుకుని వచ్చి ఆమె కళ్ళు మూసి ఒక చోటికి తీసుకుని వచ్చి రామాపురంలో ఒక ప్లేస్, ఇది కలుపుతో మాత్రమే ఫ్రెండ్స్. గీతా డార్లింగ్, నువ్వు నా కల్లో చెప్పినట్టే అన్నీ చేశాను, మరిక మన ఫస్ట్ నైట్ ఆపవు కదా అంటున్న ప్రణయ్ చేతిని తన కళ్ళ మీద నుంచి తీసి అక్కడ దృశ్యం చూసి షాక్ అవుతూ ప్రణయ్ ఇది నిజమా కళ అని అడిగింది.
ఇది కల కాదు, నిజమే డార్లింగ్ అంటూ ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి, అదిగో నువ్వు అన్న మైసూర్ ప్యాలెస్, ఇదిగో సముద్రపు బీచ్, ఇంకా తాజ్మహల్, అదిగో పచ్చని పంట చేలు చెట్లు, అదిగో పైన ఆకాశంలో నక్షత్రాలు, చల్లని చంద్రుడు, అన్ని రంగులు కలపోసిన ఇంద్రధనస్సు, రోప్వేలు, ఇంకా ఇటుపక్క అందమైన సెలయేరు, అందులో విహారం చేసేందుకు అందమైన పడవ, కాదు అందమైన ఒక ఇంద్రభవనం లాంటి హంసవాహనం. దేవుళ్ళు దేవతలు సైతం ఆ హంసవాహనం చూసి నివ్వెరపోయేలా తయారు చేయించాడు ప్రణయ్. ఇంకా అన్ని అందాలు ఇక్కడే ఉన్నాయి కదా మరి అంటూ కన్నుకొట్టాడు గీత వైపు చూస్తూ ప్రణయ్. గీత ఆ హంసవాహనం చూసి నివ్వెరపోతూ, ఆహా, ఏమి ఈ అందం, ఏమి ఈ హంసవాహనం సొగసు అనుకుని, తర్వాత అది తమ కోసమే అని గుర్తుకు వచ్చి సిగ్గుపడుతూ దాన్ని చూస్తూ, మల్లెపూలతో, జాజులతో, సంపెంగలతో, ఇంకా ఎన్నో రకాల పూలతో, లైట్లతో అలంకరించిన ఈ వాహనం మీద విహారం చేస్తూ, అందులోనే ఇద్దరుగా ఉన్న మనం ఒకటే అవదాం అన్నది గీత ప్రణయ్తో. అది విన్న ప్రణయ్ సంతోషంగా, ఓహో రా చెలి అంటూ తన ముందు హంసవాహనం ఎక్కి చెయ్యి అందించాడు గీత వైపు చూస్తూ తనకి. అందమైన మెరిసిపోయే తలుపుల తెల్లని చీరలు జడ నిండా మల్లెపూలు పెట్టుకుని మెరిసిపోతున్న గీత సిగ్గుపడుతూనే ప్రణయ్కి తన చేతిని అందించింది. అలా ఇద్దరూ కలిసి ఆ హంసవాహనం మీద నించుని ప్రణయ్ తన చేతుల్ని చాస్తే గీత అతని గుండెల మీద తలవాల్చి తమ ఇద్దరు చేతులు కలిసి ఒకటిగా చాచి ప్రణయ్ గీతను ఆలపిస్తూ ఒకటి అయ్యారు. ఫ్రెండ్స్, పైన చెప్పినవన్నీ ఒక చోట ఉండటం కేవలం కల్పితం మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.